హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే లేటెస్ట్ న్యూస్. మన ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్కి వచ్చేసారు. ఇంకా మన రోహిత్ ఒక్కడే మన టెస్ట్ మ్యాచ్లో ఉన్నాడు కాబట్టి ఇంకా ప్రాక్టీస్కి రాలేదు. ప్రాక్టీస్ అయినా టెస్ట్ మ్యాచ్ కాబట్టి మొత్తానికి ఇంకా హార్దిక్ పాండ్యా వచ్చి వాళ్ళ ఫీల్డర్స్కి అందరికీ కోచింగ్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఎక్కడ ఎలా బ్యాటింగ్ చేయాలా, ఎక్కడ ఎలా మైండ్ సెట్తో వస్తున్నాడు అబ్బాయి సారి. నాకైతే మాత్రం ఒక చిన్న ఫీల్ ఉంది. ఆ ఫీల్ ఏంటంటే రోహిత్ శర్మని క్యాప్టెన్ తీసేసి హార్దిక్ పాండ్యాకి ఇచ్చారంటే అది నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది భయ్య. ముంబై ఇండియన్స్ కి రోహిత్ శర్మ అదే 5 కప్పులు తెచ్చిపెడితే కూడా రోహిత్ శర్మని క్యాప్టెన్ తీసేశారంటే వాళ్ళు ముంబై ఇండియన్స్ వాళ్ళ కోచెస్ ఎంత పరమోక వాళ్ళే చెప్పండి. హార్దిక్ పాండ్యా ఏంటంటే జస్ట్ మైండ్ సెట్ తో మళ్ళీ కప్పులు గెలుస్తున్నాము అని అనుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా ఏముండదు భయ్య, అందరూ టీంలో 11 మంది ఆడితే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన రోహిత్ శర్మ ఏంటంటే రోహిత్ శర్మ ఉంటే అదృష్టం భయ్య. ఎందుకంటే వాళ్ళు ముంబై ఇండియన్స్ కి 5 కప్పులు తెచ్చిపెట్టాడంటే కెప్టెన్ గా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా తీసేశారో నాకు ఒక చిన్న క్వశ్చన్ మార్క్. మరి దీనికోసం రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ఎంత ఫైర్ అవుతారంటే అంత ఫైర్ అవుతున్నారు ప్రజెంట్. ఇంకొక పక్క చూసుకుంటే రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ఈసారి మాత్రం కప్పు ఇంకా ఎన్ని మ్యాచ్లు అంటే మా ముంబై ఇండియన్స్ ఒక్క కప్పు కూడా గెలవదు అని చెప్తున్నారు. మరి మీ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ ఏంటి? అసలు మీకు రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్ రావాలా, మళ్ళీ లేదంటే 2024 లో మళ్ళీ ముంబై కప్పు కొడుతుందా? చూడాలి మళ్ళీ హార్దిక్ పాండ్యా మైండ్ సెట్ ఎలా ఉంటుందో. మరి రోహిత్ శర్మ కెప్టెన్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. రోహిత్ శర్మ ఎంతమందికి సపోర్ట్ చేస్తారో చూద్దాం. మళ్ళా రోహిత్ శర్మ కెప్టెన్ కావాలంటే ఇంకేం లేదు భయ్య, ఈ సంవత్సరం మళ్ళా ముంబై ఇండియన్స్ ఓడిపోవాలా. నెక్స్ట్ టైం మళ్ళీ రోహిత్ శర్మకి కెప్టెన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా మనీ పెట్టి లాస్ అవుతున్నారు. ముంబై గెలుస్తుందో చెన్నై గెలుస్తుందని ఐపీఎల్ చాలా మంది లాస్ లో ఉంటారు. కింద మా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాం, జాయిన్ అవ్వండి. మీకు ఐపీఎల్ లోపల 100% ప్రాఫిట్ తెప్పించే బాధ్యత మాది. మరి హార్దిక్ పాండ్యా కప్పు గెలుస్తాడా?